హరే కృష్ణ. యక్షుడు ధర్మరాజుని అనేక ప్రశ్నలు అడుగుతాడు. అందులో ఒక ప్రశ్న ఏంటంటే, ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి ధర్మరాజా అని చెప్పేసి యక్షుడు అడుగుతాడు ధర్మరాజుని. ఆయన ఏం సమాధానం చెప్తారంటే, ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం, అందరు చనిపోతున్నప్పటికీ, అందరికీ ముసలితనం వస్తున్నప్పటికీ, అందరికీ రోగం వస్తున్నప్పటికీ నేను మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటానని చెప్పి అనుకోవడం అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పి యుధిష్ఠిరుడు ధర్మరాజు సమాధానం చెప్పాడు యక్షుడికి. ఎందుకు అలా చెప్పాడంటే, నిజానికి అందరికీ తెలుసు ముసలితనం వస్తుంది, రోగం వస్తుంది, మరణం వస్తుంది అనే విషయం అందరికీ తెలుసు. కానీ వాటి కోసం మనం ప్రయత్నించే ప్రణాళికలు, మనం చేసే ప్రణాళికలు, వేసుకునే ప్రణాళికలు, చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఏంటంటే తాత్కాలికమైనటువంటివి. శాశ్వతమైన పరిష్కార మార్గం ఏంటి అని తెలియని కారణం చేత తాత్కాలికమైన వాటి గురించి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఏంటి మనం చేసే ప్రయత్నాలు, మనం చేసే తాత్కాలికమైన విషయాలంటే, ఒకడు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాడు, ఒకడు ఎల్ఐసి పాలసీ తీసుకుంటాడు, ఒకడు మంచి ఫిక్స్డ్ అసెట్ ఉంటే బాగుంటుంది, పెద్ద బిల్డింగ్ కట్టుకుంటేసి నాకు నెల నెల దాని రెంట్ వస్తుంది, పొలం ఉంటే బాగుంటుంది, ఇంకోటి ఉంటే బాగుంటుంది, ఇవి నన్ను ముసలితనంలో కాపాడతాయి, రోగాల నుంచి కాపాడతాయి, మరణ సమయంలో ఇవి నన్ను కాపాడతాయి అనేసి అనుకుంటుంటాడు. ఇవన్నీ కూడా తాత్కాలికమైన విషయాలు అనమాట. కానీ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, భగవద్గీత చెప్తుంది మనకి, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరసత్ర నముహ్యతే. జీవుడు బాల్యం నుంచి యవనానికి, యవనం నుంచి కౌమారానికి, కౌమారం నుంచి వృద్ధాప్యానికి ఏ విధంగా అయితే మార్పు చెందుతాడో, అదేవిధంగా ఈ ఆత్మ అనేది ఇంకో శరీరానికి మార్పు చెందుతుంది. అంటే మనం అనుకుంటున్నాం, ఈ యొక్క ముసలితనాన్ని ఇప్పుడు కాపాడుకుంటే, ఇప్పుడు ఉన్నటువంటి రోగాన్ని నుంచి నేను బయటపడితే, ఇప్పుడు నేను మరణం నుంచి బయటపడితే చాలు అనుకుంటున్నాం. అంతటితో అయిపోలేదు. మళ్ళా ఈ జీవుడు ఇంకో దేహానికి మార్పు చెందుతాడు. అక్కడ కూడా జన్మము, మృత్యువు, ముసలితనం ఉంటాయి, వ్యాధి ఉంటాయి. ఇలా ఎన్నో జన్మలకు తిరిగేసాం, గడిపేసాం, అయిపోయింది. కేవలం ఈ మానవ జన్మలోనే జన్మము, ముసలితనము, రోగం, మరణం నుంచి బయటపడడానికి అవకాశం ఉంది తప్ప వేరే ఏ జీవరాశిలోనూ అవకాశం లేదు. తెలివైన వాడు, నాట్ ఓన్లీ ఇంటెలిజెన్స్, నాట్ ఓన్లీ తెలివి, ట్రాన్స్జెండెంటల్ ఇంటెలిజెన్స్, దివ్యమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే, వీటి నుంచి ఏ విధంగా బయటపడాలని ప్రణాళికలు వేస్తాడు. తెలివైన వాడు ఏం చేస్తాడంటే, అంటే ఉన్నన్ని రోజులు నేను ఆనందంగా ఏ విధంగా జీవించాలని దాని గురించి ప్రయత్నిస్తాడు. ఈవెన్ చీమలు, నక్కలు, కుక్కలు, పిల్లులు, వీటిని కూడా తెలివి ఉంది. ఈటింగ్, స్లీపింగ్, మీటింగ్, డిఫెండింగ్, ఆహారం తీసుకోవడం, నిద్రించడం, ఇంద్రియ సుఖాన్ని అనుభవించడం, ఈ విధంగా అనే విషయంలో అవి చాలా తెలివిని ప్రదర్శించి